తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ గుడ్ మార్నింగ్ కార్యక్రమం ఈ రోజు ఉదయం 7 గంటలకు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సోనియా గాంధీ నగర్, వాకటి నారాయణ రెడ్డి నగర్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. స్థానిక ప్రజలను నేరుగా కలిసి డ్రైనేజీ సమస్యలు, మౌలిక వసతుల లోపాలు తదితర సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దూరంగా రండి. ఎండ ఇటు అదే ఆ సైడ్ కదా రెండు అదే. ఈరోజు మనం విజిటింగ్ సోనియా గాంధీ ఏరియాలో ఏం సమస్యలు ఏమి ఏంటని డ్రైనేజ్ కావాలంటున్నారు మున్సిపల్. ఓకే, ఏమన్నా సమస్యలు ఉన్నాయా మీకు? డ్రైనేజ్లు ఒకటే కావాలంటున్నారు, అందుకే సమస్యలు తెలుసుకుందామని. డస్ట్ కూడా తీయడం లేదు, రోజు వచ్చి అసలు తీయడం లేదు. ఈ రోజు వచ్చి క్లీన్ చేస్తారు. ఏం తప్ప ఎంతమంది వచ్చి ఈరోజు క్లీన్ చేస్తున్నారంటే మీరు వస్తున్నారు. రోజు ఉండదా ఇట్లా? ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నారు? వారంలో ఒక రోజు మేడం, అంతకుముందు వారంలో 3 సార్లు 4 సార్లు వచ్చి మా ఇంటింటికి తీసుకుపోయారు. అంటే చెత్త ఎక్కడ వేస్తున్నారు? వాళ్ళు వచ్చినప్పుడు వేయడమే, బయట. మీరు బయట అయితే పెట్టట్లేదు. అంతవరకు స్టార్ట్ చేస్తాం. ఇంకేమన్నా సమస్య ఉందమ్మా మీకు? డ్రైనేజ్ ఒకటి పెడతాము, చెప్తాంలేండి. శానిటేషన్ కూడా క్లీన్ చేస్తారు. 2 రోజులకు ఒకసారి వచ్చి క్లీన్ చేపేసేయండి. ఏం లేదు, బండి వస్తే వాళ్ళు చెత్త డిస్పోజ్ చేయడానికి ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. అంతే కదండి మీరు అడిగేది? బాగానే చేస్తున్నారా? ఏదన్నా సమస్య ఉంటే చెప్పండి. ఓకే. 1వ తారీఖు ఇచ్చేస్తున్నాం. మీకు పెన్షన్ వస్తుందా? ఎంత ఇస్తున్నారు? 4,000 వస్తుంది. సంతోషంగానే ఉన్నారా? ప్రభుత్వంలో మీకు మందులు కొనుక్కోవడానికి బాబు గారు అందుకే పెంచి ఇచ్చారు. మీరంతా గుర్తుపెట్టుకొని ఆయనకి ఓట్లు వేయాలి. అంగన్వాడికి పంపించండి. చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం మంచి చేస్తుంది కాబట్టి. మీరు ఎక్కడ ఈ కాలనీయేనా? పెన్షన్ వస్తుందా మీకు? మీకు వస్తుంది. ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. ఎక్కడ? అక్కడ నీళ్లు పోయేదానికి వాళ్ళు ఫ్లాట్ ఇల్లు పూర్తి చేస్తున్నారు. నీళ్లు పోవటంలా ఆ సైడ్ మేడం లాస్ట్ అంటే వాళ్ళు ఇల్లు కట్టడం ఏంటంటే కాలువలో మట్టే వేస్తున్నారు, ట్రాక్టర్ వెళ్ళేదానికి వాళ్ళ ఖాళీ ప్లేస్ లో. అది నీరు పోవట్ల ప్రాపర్ వెళ్ళడానికి వాళ్ళు అది కవర్ చేసేసుకున్నారు. అంటే వాళ్ళు వేసిన వాళ్ళు మళ్ళీ తీయాలి కదా, మన ఆధారపడుతున్నారు. అంతే మేడం, మాకు ఇంకేం ప్రాబ్లం. చెప్తారు ఎవ్రీడే చెత్త రిమూవ్ చేసేలాగా చూసుకోవాలి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పి. ఏ క్లాస్? 3rd క్లాస్. ఏ స్కూల్? ఐరిస్ ఇంగ్లీష్ మీడియం. బాగా చదువుతున్నావా? ఓకే, ఆల్ ది. కాలువ రాలేదు, డ్రైనేజ్ వాటర్ అయితే రోడ్డు మీద నిలబడుతుందా ఉంది. అదే మా డ్రైనేజ్లు గతంలో పెట్టలేదు కదా, ఇప్పుడైతే మనం ప్రపోజల్స్ పెడుతున్నాం. ఇప్పుడైతే రోడ్స్ పెట్టాము, రోడ్స్ జరుగుతున్నాయి. అంటే రోడ్లు ఉన్న చోట కాదు, లేని చోట పెడుతున్నాము, జరుగుతున్నాయి. దాంతోపాటు ఇప్పుడు డ్రైనేజ్ ప్రపోజల్స్ కూడా పెడుతున్నాం. మన నాయకులు కూడా మనకి ఎక్కడ డ్రైన్స్ లేవో అన్ని కూడా పెడుతున్నారు. త్వరగానే చేద్దాం. ఇంకేమన్నా సమస్య ఉందా? ఇంకేం లేదు. ప్రభుత్వం బాగుందా మీకు? బాగా చేస్తున్నారా? ఏదన్నా సమస్య ఉన్నా ఇక్కడ నాయకులు ఉంటారు, నేను కూడా కాన్స్టిట్యున్సీలో ఉంటాను. ఏదన్నా సమస్య అయితే
రండి, ఓకేనా? మనకు ఇక్కడ తేజ స్కూల్ బ్యాక్ సైడ్ నోట్ చేసుకుంటాం. తేజ స్కూల్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ సెకండ్ ఇవి మన ప్రయారిటీ చేసుకోవాలి, ఎందుకంటే పిల్లలు నడవడానికి కూడా ఇబ్బంది కదా. ఈ సైట్ వాళ్ళకి నోటీస్ ఇప్పిస్తాం. ఈ సైట్ వాళ్ళకి నోటీస్ క్లీన్ చేయమని. ఇదంతా క్లీన్ చేయించేస్తే పాములు రాకుండా ఉంటాయి కదా. ఇటు రోడ్డు కావాల్సి ఉంటుంది కదా, డ్రైనేజ్ దానికోసమే వచ్చింది. మనం డ్రైనేజీలు ఎక్కడెక్కడ కావాలో చూసి పెడదాం. సరే, మీకు ఏం లేదు, ఏదన్నా ఉంటే రండి.